ఈ రోజు ఈ వీడియోలో నేను అమెరికా ఇండ్లకి అండ్ మన ఇండియన్ ఇండ్లకి మధ్యన ఉన్నటువంటి ఒక 11 మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి, అసలు అవి ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నాకు తెలిసి చాలా మంది మేబీ చేశారో చేయలేదో నాకు తెలియదు, బట్ ఎవరు చేయనట్లుగా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను మీకు అసలు ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అక్కడి హౌసెస్ కి ఇక్కడ హౌసెస్ అని చెప్పేసి. ఇందులో ఏది గొప్ప ఏది తక్కువ అని కాదు, జస్ట్ ఓన్లీ డిఫరెన్సెస్ మాత్రమే నేను చూపిస్తూ ఉన్నాను. అందులో మొదటి డిఫరెన్సెస్ వచ్చేసి అయితే సింక్. నార్మల్ గా ఇవి 2 సింకులు అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఈ డ్యూయల్ సింక్ లోపల ఏంటి అంటే ఇంకొకటి వచ్చేసి డిస్పోజబుల్ సింక్ అన్నట్లు. అంటే మనం ఇండియాలో ఏంటి అంటే మన ఫుడ్ ఉంది అనుకోండి, వేస్ట్ అయింది అనుకోండి, మనం నైట్ టైం ఫుడ్ ఏదైనా ఉంటే మనమైనా తింటాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, డాగ్స్ కి పెడతాము, అలా ఉంటది. బట్ అమెరికాలో కూడా కొంతమంది తింటారు, బట్ అమెరికాలో ప్లంబింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అన్నట్లు. అంటే లోపల ఏదన్నా ఇరుక్కుంది అనుకోండి, అదే మన సింక్ పైపు లోపల దానిని డ్యామేజ్ అయింది అనుకోండి, అది చాలా కాస్ట్లీగా ఉంటది. సో అందువల్ల ఏంటంటే అమెరికాలో ప్రతి ఇంటికి కూడా 2 సింకులు ఉంటాయి అన్నట్లు. అందులోపల ఒకటి వచ్చేసి డిస్పోజబుల్ సింక్. చూడడానికి మన నార్మల్ సింక్ లాగానే ఉంటది, కాకపోతే డిఫరెన్స్ ఏంటనే చూపిస్తారు చూడండి. సో సింక్ అయితే నార్మల్ గా ఇలా ఉంటది. ఇక్కడ ఒక స్విచ్ ఉంటదండి. ఈ స్విచ్ తోటి ఏంటి అంటే మనం ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ ఉంది అనుకోండి, నైట్ టైం మిగిలిపోయిన ఫుడ్ ఇందులో వేసామనుకోండి, అప్పుడు ఈ స్విచ్ వేసామనుకోండి, సో ఇందులోపల మనం ఏదైనా ఫుడ్ వేస్తే అది మొత్తం స్మాష్ చేస్తుంది అన్నట్టు. స్మాష్ చేసేసి ఏంటి అంటే ఆ పైప్ లైన్స్ ద్వారా మొత్తం చిన్న చిన్న పార్టికల్స్ లాగా చేసేసి ఏది కూడా అడ్డుకోకుండా బయటకు పంపించేస్తుంది. అందువలన అమెరికా ఇండ్లలో ప్రతి ఇంటికి కూడా 2 సింకులు ఉంటాయి. దానికి ఆ స్విచ్ ఉంటది. ఆ స్విచ్ వేసినట్లయితే ఆ లోపల ఉన్న ఫుడ్ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, అంటే సింకులకి కానీ ఎలాంటిది. దాని కింద వచ్చేసి ఇలా ఉంటది అన్నట్లు. సో ఆ వేస్టేజ్ ఫుడ్ మొత్తం ఇందులోకి వస్తుంది. ఆ ఫుడ్ మొత్తం కూడా క్రష్ అయిపోతుంది. తర్వాత చిన్న చిన్న పార్టికల్స్ లాగా అవుతుంది. ఆ పార్టికల్స్ లాగా అయినటువంటి ఫుడ్ మాత్రం మొత్తం వెళ్ళి బయట కలిసిపోతుంది అన్నట్లు. సో అందువలన 2 సింకులు ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే ప్లంబింగ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ బయట ఏంటంటే మనకి సింక్ డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే ప్లంబింగ్ అలాంటి వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిసిటీ. మనకి ఇండియాలో అయితే మనకి ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనేవి ఉంటాయి. అవి ఆల్మోస్ట్ మనకి ఇంత హైట్ లో ఉంటాయి బోర్డ్స్ అనేది. అండ్ వాటి పక్కన అయితే స్విచెస్ ఉంటాయి. ఇంట్లో నాకు తెలిసి 2-3 సాకెట్లు ఉంటాయి. మనకి అంతకంటే ఎక్కువగా ఉండవు. బట్ అమెరికన్ ఇండ్లలో ఏంటి అంటే సుమారుగా ఓన్లీ హాల్లోనే 10 నుండి 20 సాకెట్లు ఉంటాయి అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సాకెట్లు అన్ని కూడా ఇలా ఉంటాయండి. సాకెట్లు అన్ని కూడా మన కింద ఉంటాయి. దాని పక్కన ఎలాంటి స్విచెస్ అయితే ఉండవు అన్నట్లు, డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. ఆ వేలు కూడా చిన్నపిల్లల వేలు కూడా ఇందులో పట్టవు అన్నట్లు. సో అలా ఉంటాయి అన్నట్లు. పక్కన మనకైతే ఇంకా ఎలాంటి స్విచెస్ అయితే ఉండవు అన్నట్లు. అన్ని కూడా ఇలా డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. మనము రైస్ కుక్కర్ కానివ్వండి, లేదు అంటే మిక్సీ, ఫ్రిడ్జ్ అలాంటి వాటికి అన్ని కూడా డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. పక్కన దేనికి కూడా ఎలాంటి స్విచ్ ఉండదు. ఓన్లీ కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓన్లీ ఇంకా ఆన్ అండ్ ఆఫ్ ఇది బటన్ అన్నట్లు. అదే మన ఇండియాలో అయితే స్విచ్ అన్నట్లు. ఓన్లీ కూడా ఇంకా ఇది వేస్తే ఆఫ్ అండ్ ఆన్ జస్ట్ ఇలా ఉంటాయి. అది కూడా ఓన్లీ లైట్ కి ఫ్యాన్ కి మాత్రమే ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ఉంటదండి. అండ్ అది కూడా ఎలా అంటే ఫ్యాన్ కి లైట్ కలిపి ఒకటే బటన్ ఉంటది అన్నట్లు. సో అది కూడా చూపిస్తాను నేను. ఇది ఇంకొక డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పవర్ వచ్చేసి 110 వోల్టేజ్ అండి. మన ఇండియన్ పవర్ వచ్చేసి 230 వోల్టేజ్. బట్ ఇది వచ్చేసి ఓన్లీ 110 వోల్టేజ్ అమెరికన్ ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హాల్లో అయితే ఎలాంటి లైట్స్ ఉండవు. ఒకవేళ లైట్ ఉండాలి అంటే అది ఫ్యాన్ కి కనెక్టివిటీగా ఉంటుంది తప్ప సపరేట్ గా మన ఇండియాలో ట్యూబ్ లైట్స్ ఉన్నట్టు, లేదు అంటే మన పాత ఇళ్లలో ఇలా బల్బులు పెట్టుకుంటాం చూసారా, అలా అయితే ఏవి కూడా ఉండవు అన్నట్లు. ఒకవేళ మనం హాల్లో లైట్స్ కావాలి అనుకుంటే ఇలాంటి లైట్లు తీసుకొచ్చుకోవాలి. హాల్లో లైట్స్ కావాలనుకుంటే ఇలాంటి లైట్స్ అయితే తీసుకొచ్చుకోవాలండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇలా ఉంటాయి అన్నట్లు. ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి, ఇలానే రాదు. బట్ ఇలాంటి సపరేట్ సెటప్ తెచ్చుకోవాలి లైట్ కోసం. బట్ మన ఇండియా లాగా ట్యూబ్ లైట్స్ అయితే ఉండవు అమెరికన్ ఇండ్లలో. దీనికి వైర్ ఉంటుంది, నార్మల్ కనెక్షన్ పెట్టుకోవడమే అన్నట్లు. సో ఇలాంటివి అయితే ప్రతి రూమ్ లో ఒకటి పెట్టుకోవాలి. నార్మల్ గా ఎలాంటి లైట్స్ అమెరికన్స్ ఇస్తారో అనేది కూడా చూపిస్తాను నేను. అంటే అమెరికన్ ప్లగ్స్ అనేవి ఇలా ఉంటాయండి. 2 సన్నగా ఇలా ఉంటాయి అన్నట్లు.
సో మన దగ్గర లాగా ఈ షేప్ లో ఉండవు అన్నట్లు, మన ఈ డిఫరెంట్ షేప్లలో ఉంటాయి కదా ఈ ప్లగ్స్. బట్ అమెరికన్స్ అయితే ఎందుకంటే ఆ సాకెట్ లో పట్టాలి కదా, సో అందువల్లనే అక్కడైతే డిఫరెంట్ ఉంటాయి అన్నట్లు మన ఇండియన్స్ వి. అండ్ ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది అమెరికాలో. వచ్చేసి ఎయిర్ కండిషన్ అండి. మనకి ఇండియాలో అయితే నార్మల్ గా ఎవరో ఒకరు ఏసీలు వాడుతూ ఉంటారు. సరే ఈ మధ్యన చాలా మంది ఏసీలు వాడుతున్నారు కూడా. సింగిల్ ఏసీ వాడతాము, ఎక్కువ మంది ఫ్యాన్సే వాడతాము. ఈవెన్ ఏసీలు వాడినా కూడా ఏంటంటే మనకి ఏ రూమ్ లో ఏసీ రావాలో ఆ రూమ్ లోనే పెట్టుకుంటాము. సెంట్రల్ ఏసీ అనేది చాలా తక్కువ మందికి ఉంటాయి. బట్ అమెరికన్ ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉంటది, సెంట్రల్ హీటర్స్ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే అమెరికాలో చలికాలంలో చలిని తట్టుకోలేము, ఎండాకాలంలో వేడిని తట్టుకోలేము అన్నట్టు. రెండు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్క ఇళ్లలో ఎయిర్ కండిషన్ అనేది సెంట్రల్ అయి ఉంటది అన్నట్టు. ఇది వచ్చేసి సెంట్రల్ ఏసీ కంట్రోలర్ అండి ఇంట్లో. ఇక్కడ చూడండి, ఇది సిస్టమ్ ఇలా ఉంటది. మనము నార్మల్ గా ఫ్యాన్ అండ్ ఇది కూల్ పెట్టి అన్నాం అనుకోండి ఏసీ అవుతుంది. మనం చలికాలం పూట హీట్ పెట్టామనుకోండి హీటర్ ఆన్ అవుతుంది. మనం ఎంత సెటప్ రావాలి ఏంటి అనేది మొత్తం కూడా ఇందులోపల ఆన్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బ్యాటరీ తోటి రన్ అవుతుంది. ఇన్ కేసు బ్యాటరీ పోయింది అనుకోండి మనం ఇక్కడ బ్యాటరీస్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఓపెన్ చేసామనుకోండి మనకి లోపల బ్యాటరీస్ ఉంటాయి, ఇక్కడ బ్యాటరీలు వేసుకోవాలి. ఇది మొత్తం కూడా సెంట్రల్ ఏసీ అన్నట్టు. మన ఇంటి మొత్తానికి కూడా ఏసీ వస్తుంది. సపరేట్ గా ప్రతి రూమ్ కి ఒక ఏసీ అయితే ఉండదు. ఇక్కడ ఏసీ వేసినప్పుడు మన ఇండ్లు మొత్తానికి కూడా ఏసీ అనేది పాస్ అవుతుంది. బట్ దీనివల్ల పవర్ బిల్ కూడా చాలా ఎక్కువనే వస్తూ ఉంటది అన్నట్లు, ఎందుకంటే సెంట్రల్ గా నడుస్తూ ఉంటాయి కాబట్టి. ఒకవేళ కనుక ఇది లేకుండా కొన్ని ఇండ్లు ఉన్నా కూడా ప్రతి రూమ్ కి ఒక ఏసీ లాగా ఉంటది తప్ప ఓన్లీ ఒకటే హాల్కి ఏసీ లేదు అంటే బెడ్రూమ్ కి ఏసీ ఉండదు. అమెరికాలో అన్ని ఇళ్లలో కూడా సెంట్రల్ ఏసీలే ఉంటాయి అండ్ సెంట్రల్ హీటర్. మనకి చలికాలం వచ్చింది అనుకోండి సేమ్ ఇందులోపలనే హీట్ బటన్ నొక్కుకున్నాం అనుకోండి అప్పుడు హీట్ రన్ అవుతూ ఉంటది. సో ఆ సెటప్ అనేది మనకి ఇంట్లోనే ఉంటది, అది కూడా చూపిస్తాను. సో నార్మల్ గా ఆ సెటప్ అనేది ఇందులో ఉంటదండి. ఇళ్లలో మొత్తం కూడా ఇలాంటి సెటప్ అయితే ఇళ్లలో ఉంటది. ఇక్కడ హాట్ ఇవన్నీ ఉండి ఇలా ఉంటది అన్నట్లు మొత్తం సెటప్. ఇది వచ్చేసి ఏంటి అంటే హాట్ వాటర్ అన్నట్లు. మనకి ఇళ్లలో వాష్రూమ్లలో 24 hours హీట్ వాటర్ ఉంటది, కూల్ వాటర్ ఉంటది. సో అందువల్ల ఇది మొత్తం కూడా వాటర్ కి సంబంధించింది. మనకి కిచెన్ లో కూడా హాట్ వాటర్ వస్తాయి అన్నట్టు 24 hours. సో అందువల్ల ఇదేమో వాటర్ కి సంబంధించింది. ఇటువైపు ఉన్నది మొత్తం కూడా ఎయిర్ కండిషనర్. ఈ సెటప్ వచ్చేసి హీటర్ కి ఏసీకి రెండింటికి సెట్ అవుతుందండి. అంటే మన చలి ఎక్కువ ఉన్నప్పుడేమో వేడినిస్తుంది అండ్ ఇప్పుడు సమ్మర్ టైం లోపలనేమో మాకు ఏసీ రన్ అవడానికి ఈ సెటప్ ప్రతి ఇండ్లలో ఒక సెటప్ అయితే ఇలా ఉంటది. సో ఇంకా ఇదైతే మనం క్లోజ్ చేసేస్తున్నాను నేను. సో అండ్ ఇదొక డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండ్ల లోపల ఇలాంటి కార్బన్ మోనాక్సైడ్ అలారం ఒకటైతే తప్పకుండా ఉంటది. ఎందుకంటే మనకి ఇండ్ల లోపలనే హీటర్స్ ఉంటాయి కదా, ఆ హీటర్లకి ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయినా ఆ పైప్ లైన్స్ ఏమైనా లీక్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు మనకి కార్బన్ మోనాక్సైడ్ ఇది ఏమవుతుంది అంటే అల్లారం ఇస్తుంది అన్నట్లు మనకి. అంటే మీ ఇంట్లో ఏదో విషవాయువు వస్తుంది అన్నట్లుగా మనకి అల్లారం ఇస్తుంది. ఇన్ కేసు ఎవరి ఇంట్లో లేకపోయినా కూడా ఇది ఫిక్స్ చేయించుకోవాలన్నట్టు తప్పకుండా. నాకు తెలిసి అయితే 90% అందరి ఇళ్లలో ఉంటది. ఇన్ కేసు లేదు అంటే వాళ్ళ ఓనర్స్ కి చెప్పామనుకోండి తప్పకుండా వాళ్ళైతే ఇది ఫిక్స్ చేస్తారు. ఇదొకటి ఉంటది. ఇది మన ఇండియన్ ఇండ్లలో అయితే ఉండదు. ఇదొక మేజర్ డిఫరెన్స్. అమెరికాలో ఇండ్లన్నీ కూడా చెత్తతోటి నిర్మించిన ఇండ్లే అండి. మన దగ్గర లాగా ఇండ్లు అయితే ఉండవు. ఎందుకంటే ఇక్కడ వెదర్ కి సంబంధించి ఇక్కడ టెంపరేచర్ కి ఓన్లీ చెత్త ఇండ్లు మాత్రమే సెట్ అవుతాయి కాబట్టి అమెరికాలో అన్ని కూడా చెత్త ఇండ్లే ఉంటాయి. అండ్ వీటిని నిర్మించడం అనేది చాలా ఈజీ. ఒకవేళ ఏదైనా టొర్నాడోలు కానివ్వండి అలాంటిదంతా వచ్చాయనుకోండి అమెరికాలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి వాటికి ఈ చెత్త ఇండ్లు మాత్రమే సెట్ అవుతాయి. అమెరికాలో టొర్నాడోస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటది అన్నట్లు, అందువల్లనే ఇలా నిర్మించుకుంటారు అమెరికన్స్. ఇంకేంటి అంటే దీనికి నిర్మించడానికి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటది. అమెరికాలో ఎక్కడ చూసినా కూడా చాలా అడవులు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి. మన ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం, జనాభాలో చాలా తక్కువ దేశం. అందువల్ల ఏంటి అంటే ఇండ్లు కూడా చాలా పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి. ఆల్మోస్ట్ 6 bedrooms 5 bedrooms ఇండ్లు, మినిమం చిన్న చిన్న ఇండ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం అమెరికా. అది కూడా చాలా మేజర్ డిఫరెన్స్ అన్నట్టు మన ఇండియాతో కంపేర్ చేస్తే. మన దగ్గర ఏమో నార్మల్ చెత్త ఇండ్లు అయితే ఏమి కూడా ఉండవు. మన దగ్గర కూడా కలపటి చాలా తక్కువ రేట్ ఉన్నా కూడా మన టెంపరేచర్ కి సెట్ అవ్వవు చెత్త ఇండ్లు. అమెరికన్ టెంపరేచర్స్ కి ఓన్లీ కూడా చెత్త ఇండ్లు మాత్రమే సెట్ అవుతాయి. అదొక మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టైల్స్ అండి. ఓన్లీ మనకైతే ఇండియాలో
అంతటా కూడా టైల్సే ఉంటాయి. బట్ అమెరికాలో ఓన్లీ కిచెన్ బాత్రూమ్స్ లలో మాత్రమే టైల్స్ ఉంటాయి అన్నట్లు. మిగతా అన్ని చోట్ల కార్పెటే ఉంటది. అండ్ కొన్ని హౌసెస్ ఏంటి అంటే ఇలా టైల్స్ రాకుండా వుడెన్ ఉంటది అన్నట్లు. ఓన్లీ బాత్రూమ్ లో మాత్రమే టైల్స్ ఉండేసి కిచెన్ లో కూడా వుడెన్ ఉంటది అన్నట్లు. బట్ మాకు మాత్రం హాల్లో అండ్ బాత్రూమ్ లో రెండిట్లలో కూడా ఓన్లీ ఇది టైల్స్ అయితే ఇచ్చారు. అంటే దేని అడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి. మనకి టైల్స్ అనుకోండి ఒక్కసారి వేసామంటే ఇంకా మనం లైఫ్ లాంగ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కార్పెట్ అనుకోండి 5 to 6 years ఒకసారి, లేదు అంటే 10 years ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటది. చేంజ్ చేసిన ప్రతిసారి కూడా చాలా కాస్ట్ అవుతుంది అన్నట్టు దానికి. బట్ అమెరికాలో చలికాలం కూడా తట్టుకోలేము అన్నట్లు. సో ప్రతిసారి కూడా షూస్ అవన్నీ వేసుకొని నడవాల్సి ఉంటది. సో అందువల్ల ఏంటంటే కిచెన్ లో ఏదైనా పడ్డప్పుడు గలీజ్ గా ఉంటది అని చెప్పేసి ఓన్లీ టైల్స్ కిచెన్ కి మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని చోట్ల మాత్రం కార్పెట్ అయితే ఉంటది అమెరికన్ ఇండ్లలో. నార్మల్ ఇంకా ఇలా కార్పెట్స్ అయితే ఉంటాయి అన్నట్టు అమెరికన్ ఇండ్లలో అన్నిట్లలో. నెక్స్ట్ అమెరికాలో మనం రెంట్కి వచ్చినప్పుడు ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ ఇండ్లు అయితే దొరుకుతాయండి. అంటే మనకి ఫర్నిచర్ ఉన్నవి లేనివి ఈవెన్ మన ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. బట్ కొంతమందికి ఫర్నిచర్ లేకుండా ఇచ్చిన అనుకోండి మన ఇండియాలో ఎలాంటివి కూడా ఇవ్వరు అన్నట్లు. బట్ అమెరికాలో మాత్రం ప్రతి ఇంటికి కూడా గ్యాస్ స్టవ్ రానియండి, ఫ్రిడ్జ్ రానియండి, ఓవెన్ రానియండి, ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా కామన్ గా ఉంటది అన్నట్లు. ఈవెన్ మనం రెంట్కి వచ్చినాం అనుకోండి అప్పుడు మనం ఏవి కూడా కొనాల్సిన అవసరం ఉండదు అన్నట్లు. ఈవెన్ మన ఇండియాలో అనుకోండి మనం ఎక్కడైనా రెంట్కి వెళ్తే మన ఓన్ సామానే ఉంటది. అండ్ వాషింగ్ మిషన్ రానియండి, లేదు అంటే డిష్ వాషర్ రానియండి, ఇవైతే మనం ఇండియాలో మనమే తీసుకుంటాం. బట్ ఇక్కడ మొత్తం కూడా మనం ఏవి తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా ఓనర్సే ఇస్తారు. అండ్ అమెరికాలో ప్రతి ఇండ్లలో కూడా పెద్ద పెద్ద ఓవెన్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. అమెరికాలో గ్యాస్ స్టవ్లు అన్ని కూడా ఎలక్ట్రిసిటీ తోటే నడుస్తాయండి. ప్రతిది కూడా ఎలక్ట్రిసిటీ తోటే నడుస్తుంది. మనలాగా గ్యాస్ సిలిండర్ ఉండడము అలాంటివి ఏవి ఉండవు. అండ్ ప్రతిది కూడా ఇలా ఉంటది. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంటది. అదేంటంటే మన ఇట్లా కాయిల్ లాగా మన దోమలది ఉంటది చూసారా, అలా ఉంటది. ప్రతి ఇంటికి కూడా చిమ్మి అనేది ఉంటది. చిమ్మి కూడా వాళ్ళే ఇస్తారు, గ్యాస్ స్టవ్ వాళ్ళే ఇస్తారు, ఫ్రిడ్జ్ వాళ్ళే ఇస్తారు. అండ్ దీనికి అటాచ్డ్ అనే కింద ఓవెన్ ఉంటది. సో ఇలాంటి పెద్ద పెద్ద ఓవెన్స్ ఉంటాయి అన్నట్టు అమెరికన్ ఇండ్లలో. ప్రతి ఇంట్లో కూడా ఇది ఉంటది. బట్ ఇదైతే మేమేమి యూజ్ చేయం కానీ ఇలా దీనికి అటాచ్డ్ ఓవెన్ ఉంటది. అమెరికన్ వాళ్ళ ఫుడ్ అనేది మన ఫుడ్ తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ అన్నట్లు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పంది మాంసము, ఆవు మాంసం అవి తింటారు కాబట్టి వాటిని బాగా ఇందులో పెట్టుకొని బేక్ చేసుకొని తింటారు వాళ్ళు. అండ్ అమెరికాలో ప్రతి ఇంటికి కూడా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ కనెక్షన్ ఉంటదండి. ఈవెన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉన్నా మనం హాట్ వాటర్ పెట్టించుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాలి. బట్ అమెరికన్ ఇండ్లలో ఏం ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి కూడా కామన్ గా ఉండేది అన్నట్లు. సో ఇటంటేనేమో హాట్ వాటర్ వస్తాయి, ఇటంటేనేమో కోల్డ్ వాటర్ వస్తాయి. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటది కాబట్టి ఆ టైంలో గిన్నెలు కడుక్కోవడానికి కానివ్వండి వాటన్నిటికి కూడా హాట్ వాటర్ యూజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉండేది. ఈవెన్ మన ఇండియాలో ఇప్పుడు నడుస్తున్నా కూడా మనం ఎక్స్ట్రా మనీ పే చేస్తాం. బట్ ఇక్కడ కామన్ గా ఉండేది హాట్ వాటర్, కోల్డ్ వాటర్. ఇదొక డిఫరెన్స్ ఉంటది. అమెరికాలో ఇళ్లకి ఏంటి అయినా కూడా పైన మొత్తం క్లోజ్డ్ గా ఉంటదండి. అంటే మనలాగా బండ్లాలు పైన అలా అయితే ఉండవు అన్నట్టు, ఓపెన్ గా అయితే ఉండవు. ఎందుకంటే అమెరికాలో పైన ఉండేటటువంటి రూఫ్ మీదనే ఇన్సులేటర్లు మొత్తం కూడా ఫిక్స్ చేస్తారు అన్నట్లు. ఆ ఇన్సులేటర్ల ద్వారానే అమెరికా యొక్క ఇండ్లకి చలిని తట్టుకోవడానికి కానివ్వండి, లేదు అంటే వేడికి మొత్తానికి కూడా ఇన్సులేటర్స్ పైన రూఫ్ మీదనే ఉంటాయి. సో అందువలన ఎక్కడ కూడా ఓపెన్ అయితే ఉండదు అన్నట్లు. అంటే మన ఇండియాలో బండ్లాలు ఉంటాయి చూసారా, స్టెప్స్ ఎక్కి బండ్లా ఉంటుంది, పైన ఓపెన్ ఉంటది. బట్ అమెరికాలో ఏ ఇల్లు అయినా కూడా మొత్తం ఇలా క్లోజ్ చేసే ఉంటది అన్నట్లు. ఎందుకంటే ఇన్సులేటర్ పైన ఫిక్స్ చేస్తారు. ఇదొక డిఫరెన్స్ ఉంటది. రూఫ్ అంటే అదే అండి, పైన మొత్తం కూడా క్లోజ్డ్ గా ఉంటది. మన పాత కాలంలో పెంకుటిన్లు ఉంటాయి చూసారా, అలా ఉంటాయి. ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా, ఎంత రాజభవనం అయినా కూడా మొత్తం కూడా అలా క్లోజ్ చేసే ఉంటదండి మొత్తం పైన. నార్మల్ గా చూడండి, ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసే ఉంటాయి అన్నట్లు. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి, ఆ టైంలో అంటే పైన ఇల్లు నిలిచాయి అనుకోండి తొందరగా పాడవుతుంది. ఎందుకంటే వుడెన్ తో కట్టిన ఇల్లు కాబట్టి. సో అందువలన మొత్తం అలా ఉంటాయి. అండ్ మంచు పడినప్పుడు కూడా మంచుని ఈజీగా క్లీన్ చేయవచ్చు అన్నట్లు, అంటే ఇలా ఉండడం వలన. అందువలన ఏ ఇల్లు అయినా కూడా మనలాగా పైన ఓపెన్ అయితే ఉండవు, అన్ని కూడా పైన క్లోజ్ చేసే ఉంటాయి. ఇంకా మీరు గమనించారో లేదో, ఏ ఇంటికి కూడా ప్రహారీ రోడ్ అయితే ఉండదండి. మన ఇండియా ఇండ్లలో అయితే ప్రతి ఇంటికి కూడా ప్రహారీ రోడ్ అయితే తప్పకుండా ఉంటది. బట్ అమెరికాలో ఏ ఇంటికి కూడా ప్రహారీ రోడ్ అయితే అసలు ఉండనే ఉండదు.
అమెరికాలో ప్రతి ఇంట్లో కూడా బాత్ టబ్ ఉంటుందండి. మన ఇండియాలో అయితే అందరికి బాత్ టబ్లు అయితే ఏమీ ఉండవు, బట్ అమెరికాలో కామన్ గా ప్రతి ఇంట్లో కూడా బాత్ టబ్బే ఉంటది. మనలాగా బకెట్లు పెట్టుకొని స్నానాలు చేయడాలు అవేమి ఉండవు. వాళ్ళు ఓన్లీ షవర్ ఆన్ చేసుకొని బాత్ టబ్ లో కూర్చొని స్నానాలు అవి చేస్తూ ఉంటారు. సో అదొక మెయిన్ డిఫరెన్స్. ప్రతి ఇంట్లో కూడా బాత్ టబ్ అనేది ఉంటది, అదొకటి. అండ్ అమెరికాలో ప్రతి ఇంటికి కూడా గ్రీనరీ అనేది ఉంటదండి. నార్మల్ ఇక్కడ బయట చూడండి ఇలా గ్రీనరీ అనేది ఉంటది. మాది కమ్యూనిటీ కాబట్టి మాకు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇండివిజువల్ హౌసెస్ కి ఎంతో అంత కొంచెం గ్రీనరీ అయినా ఉంటది. నార్మల్ గా ఆ గ్రాస్ నా ఇంట్లో నా ఇష్టం నీకెందుకు అనేటట్లు ఉండదు. ఇష్టం వచ్చినట్లు పెరిగింది అనుకోండి, ఆ గ్రాస్ అంతా కట్ చేయకపోతే గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది అన్నట్లు. సో ప్రతిది కూడా మంచిగా క్లీన్ గా ఉంచాలి అన్నట్లు అక్కడ. సో అమెరికాలో ఎక్కువగా గ్రీనరీ అనేది ప్రతి ఇంటికి కూడా ఉండాలి మినిమం, అదొక మెయిన్ డిఫరెన్స్. బట్ మన దగ్గర ఉండే వాళ్ళకు ఉంటది, లేని వాళ్ళకు ఉండదు. అండ్ మన ఇష్టం అన్నట్లు అదంతా. బట్ ఇక్కడ మన ఇష్టం ఉండదు, గవర్నమెంట్ అయితే ఫైన్ వేస్తుంది, అదొక మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఇలా ఉంటాయి. దీంట్లో లైట్ కనెక్షన్ ఉంటది అన్నట్లు. ఇలా రెండు ఉంటాయి, ఇది ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అవుతుంది, ఇది ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇంట్లో ఈ లైట్ అయితే లైటింగ్ సరిపోదు, ఈ ఫ్యాన్ గాలి కూడా సరిపోదు. గాలి కోసం వచ్చేసి అయితేనే మనకు సపరేట్ గా ఏసీలు ఉంటాయి. ఈ లైట్ కోసం వచ్చేసి మనం బయట వేరే లైట్స్ ఆల్రెడీ చూపించారు కదా, అలాంటివి ఉంటాయి అన్నట్లు. సో ఫ్యాన్స్ లైట్ సిస్టమ్ అయితే ఇలా ఉంటది. మన ఇండియాలో అయితే ఇలాంటి సిస్టమ్ ఉండదు కదా, ఈ మధ్యన వచ్చాయి బట్ అన్ని ఇండ్లలో ఉండదు. అండ్ ఫైనల్ గా అమెరికా వాళ్ళైతే వాస్తు చూసి అయితే ఇంట్లో కట్టించుకోరు. మనం ఈవెన్ బాత్రూమ్ కట్టించుకోవాలన్నా వాస్తు చూస్తాం, బట్ అమెరికన్స్ అయితే ఎలాంటి వాస్తు ప్రాబ్లము వాస్తు చూడటం అలాంటి అయితే అమెరికన్స్ అయితే ఏవి కూడా ఉండవు. సో ఇంకా ఈ వీడియోలో అయితే జస్ట్ ఏంటి మన దగ్గరకి ఇక్కడికి తేడా అన్నది మాత్రమే చెప్పాను. కంపేర్ చేసి ఇది గొప్ప అది తక్కువ అని అయితే కాదు, అంటే కొంతమంది కామెంట్స్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. సో ఇంత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీకు ఇంత ఎలాంటి కంటెంట్ కావాలి వీడియోస్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.